వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఈ ప్రక్రియలో చాలామందికి హాల్ టికెట్స్ థియరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రావట్లేదు. సో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ థియరీ ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆన్లైన్లో ఉంటాయా లేదంటే కాలేజ్ నుంచి తీసుకోవాలా? ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి థియరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో వస్తాయి కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే మనము 30 days ఫ్రీ కోచింగ్ ఆఫ్ ఎంసెట్ ఇవ్వబోతున్నాము. తొందరలో స్టార్ట్ అవబోతోంది కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్లో రాబోయే క్వశ్చన్స్ని ముందే గెస్ చేసి గెస్ పేపర్స్ కింద రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి యూట్యూబ్లో మనము ఇవ్వడం జరుగుతుంది. దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ముఖ్యంగా దాంట్లో జాయిన్ అయితే మీకు ఎనీ అప్డేట్ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఒక కమ్యూనికేషన్ మోడ్ అనమాట. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనము ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ 1వ తారీఖు నుంచి మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి 20వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు చెప్పడం జరిగింది. అయితే ఈ హాల్ టికెట్స్ని చాలా వరకు ఏం చేస్తారంటే మీ కాలేజెస్కి సంబంధించి కాలేజెస్కే పంపిస్తారు ఇది. సో ఎవ్రీ ఇయర్ ఇంతే జరుగుతుంది. మేము ఆన్లైన్ పెడతామంటారు, బట్ అయితే హాల్ టికెట్స్ అన్ని కూడా కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ కాలేజ్ ఫీ కట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కాలేజీకి పంపిస్తే కాలేజ్ నుంచి ఈ హాల్ టికెట్స్ని ఇష్యూ చేయాలి అనే ప్రక్రియ నడుస్తుంది. ఇది లాస్ట్ మూమెంట్ దాకా, అంటే రేపు ఎల్లుండి ఎగ్జాము అనే దాకా ఈ రకంగానే జరుగుతుంది. ముందు రోజు మాత్రం ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. సో ఆన్లైన్కి సంబంధించి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ సంబంధించి. సో అదే లింక్లో మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అనేది వస్తుంది. మరి ప్రాక్టికల్కి థియరీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే, ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్నే యూస్ చేసుకొని మీరు థియరీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లాస్ట్ బిఫోర్ డే ఎప్పుడైతే మధ్యలో రిలీజ్ అవుతుందో అప్పుడు నేను ఇమీడియట్గా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రాక్టికల్ హాల్ టికెట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది సరిపోదా అంటే అది సరిపోదు. ఎందుకంటే దాంట్లో ఉండేది ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుంది, ఏ కాలేజ్లో రాయాల్సి ఉంటుంది, ఆ ఏరియా ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా థియరీ హాల్ టికెట్స్లో ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సేమ్ అలాగే తెలంగాణకు సంబంధించి మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు మార్చ్ 1 కల్లా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన 2 లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్ని సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే అదే లింక్లో థియరీ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటాయి, 2 మనబడికి సంబంధించి. అలాగే మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫాస్ట్గా ఫస్ట్ manabadi.co.in వెబ్సైట్లో వస్తాయి. కాబట్టి సైట్ని ఫాలో అవుతుండండి. దానికి సంబంధించిన మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో రిజల్ట్స్ మీరు జస్ట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే ఇమీడియట్గా వచ్చేస్తాయి ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్. సో ఖచ్చితంగా ఫాలో అవుతుండండి ఛానల్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.